హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నుంచి మనకైతే అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్కి సంబంధించిన ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది కదా. సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఎవరెవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతున్నారో సో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్లో పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వల్ల అయితే ఈ రిక్రూట్మెంట్ ఈ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్కి అయితే రిక్రూట్ చేస్తున్నారు. సో మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అనే డేట్ అనేది మనకు 20 సెప్టెంబర్ నాడైతే మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఓపెన్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ మనకు అప్లికేషన్ అనేది 21 సెప్టెంబర్ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది. అండ్ దీనికి సంబంధించిన ఈ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్కి సంబంధించిన క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 20 అక్టోబర్ వరకు అయితే మనకు లాస్ట్ చాయిస్ ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 20 వరకు అయితే మనకు లాస్ట్ చాయిస్ ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన డేట్ ఫర్ ఫీ పేమెంట్ ఆఫ్టర్ క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎప్పుడు క్లోజ్ అవుతుంది 20 అక్టోబర్ నాడు అయితే క్లోజ్ అయిపోతుంది. సో తర్వాత 21 to 22 అక్టోబర్ వరకు అయితే మనకు చాయిస్ ఇస్తారన్నమాట. అప్లికేషన్ మనము కంప్లీట్ చేసిన తర్వాత ఫీ పే చేయడానికి మనకు 2 days అయితే చాయిస్ ఇస్తారన్నమాట. సో తర్వాత మనకు అది 22 అయిన తర్వాత 22 అక్టోబర్ అయిపోయిన తర్వాత డేట్ ఫర్ మోడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్ ఇన్ అప్లికేషన్ ఫామ్ విత్ పేమెంట్ ఆఫ్ మోడిఫికేషన్ ఫీ వచ్చేసి, అంటే దీని అర్థం ఏంటంటే మనం ఒకవేళ మన అప్లికేషన్ ఫామ్లో ఏదైనా రాంగ్ కొడితే కనుక ఏదైనా మిస్టేక్ జరిగితే 23 to 1 నవంబర్ వరకు అయితే మనకు ఎడిట్ చేసుకోనికి కరెక్షన్ చేసుకోనికి అయితే వాళ్ళు మనకు టైం ఇస్తారన్నమాట. సో ఇక్కడ నోట్ ఏంటంటే డీటెయిల్ ఫిల్ ఇన్ క్రియేట్ అన్ అకౌంట్ ఫామ్ అండ్ చూస్ ఎన్ ఆర్ఆర్బీ కెనాట్ బి మోడిఫైడ్. మనం ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేస్తామో అప్లికేషన్ ఫామ్ కాకుండా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏదన్నా మిస్టేక్ కొడితే తర్వాత ఎడిట్ చేసుకోరాదని చెప్పడం జరిగింది. అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్ ఉంటేనే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకు అండర్ గ్రాడ్యుయేట్ కింద మనకు టోటల్ అయితే 4 పోస్టులు ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ట్రైన్ క్లర్క్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో ఈ పోస్టులు అనేవి మనకు డివిజన్ వైజ్ జోన్ వైజ్ అయితే మనకు డిఫరెంట్ కేటగిరీస్లో ఇట్లా డివైడ్ చేయడం జరిగింది. జోన్ వైజ్ డిఫరెంట్ ఎస్సీ వాళ్ళకింత, ఎస్టీ వాళ్ళకింత, బీసీ వాళ్ళకింత, ఓబీసీ వాళ్ళకి. సో ఈ విధంగా అయితే మనకు డిఫరెంట్ కేటగిరీలో అయితే డివైడ్ చేయడం జరిగింది. యొక్క డీటెయిల్స్ విషయానికి వచ్చేసరికి మనకు ఫస్ట్ చూస్తే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఉంది. సో థర్డ్ లెవెల్ కింద 21,700 అయితే బేసిక్ సాలరీ ఉంటుంది వీళ్ళకి. సో 18 to 30 years అయితే ఏజ్ ఉండాలి. టోటల్ పోస్ట్ వచ్చేసి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్ట్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో 2022 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సెకండ్ లెవెల్ కింద 19,900 వీళ్ళకి బేసిక్ పే స్కేల్ అనేది ఉంటుంది. సో దీనికి కూడా ఏజ్ సేమ్ 18 to 30 years అయితే ఉండాలి. సో దీంట్లో ఆల్ ఓవర్ ఇండియా 361 పోస్టులు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సెకండ్ లెవెల్ కింద 19,900 యాజ్ యూజువల్. అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి ఎంత ఉందో సేమ్ యాజ్ యూజువల్ వాళ్ళకి కూడా అంతే ఉంది. సో 18 to 30 years ఏజ్ అయితే ఉండాలి. సో టోటల్ పోస్టులు వచ్చేసి మనకు 990 పోస్టులు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ మనకు ట్రైన్ క్లర్క్ విషయానికి వచ్చేసరికి సెకండ్ లెవెల్ కింద 19,900 బేసిక్ పే స్కేల్ అనేది ఉంటుంది. విషయానికి వచ్చేసరికి 18 to 30 years అయితే ఉండాలి. సో ఇక్కడ ఏజ్ విషయానికి వస్తే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో యూఆర్ఈడబ్ల్యూఎస్కి చెందిన వాళ్ళకి 3 years, ఓబీసీకి చెందిన వాళ్ళకి 6 years, అండ్ ఎస్సీ ఎస్టీకి చెందిన వాళ్ళకి 8 years. అంటే ఇవి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్. ఇవి పైన అయితే నార్మల్ పీపుల్స్కి. సో ఓబీసీ వాళ్ళకి నార్మల్ పీపుల్స్ అంటే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఎగ్జామినేషన్ ఫీ విషయానికి వచ్చేసరికి మనకు ఫర్ జనరల్ వచ్చేసి 500 ఉంటుంది. సో పీడబ్ల్యూడి, ఫీమేల్, ట్రాన్స్జెండర్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకైతే 250 అనేది ఎగ్జామినేషన్ ఫీ ఉంది. సో ఈ 250 అనేది మనకు ఫస్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత టైర్ 1 ఎగ్జామ్ రాస్తాం కదా. సో సిబిటి ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు ఫుల్లీ రిఫండ్ అవుతుంది. సో జనరల్ వాళ్ళకు ఓన్లీ 400 అనేది రిఫండ్ అవ్వడం జరుగుతుంది. సో మనకు మోడ్ ఆఫ్ పేమెంట్ ఫీ వచ్చేసి మనకు ఆన్లైనే చేసుకోవాలన్నమాట. సో వేకెన్సీస్ అనేవి జోన్ వైజ్ అయితే డివైడ్ చేయడం జరిగింది. సో జోన్ వైజ్లో మనకు ఇంకా కేటగిరీ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది. సో సపరేట్ కేటాయించడం జరిగింది కేటగిరీ వైజ్. సో టోటల్ మనము సికింద్రాబాద్ డివిజన్లో చూసినట్టయితే యూఆర్ వాళ్ళకైతే 42 ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకు 16, అండ్ ఎస్టీ వాళ్ళకు 7, ఓబీసీ వాళ్ళకు 17, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 7, టోటల్ 89 పోస్టులు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు 9. సో ఈ విధంగా
మనకు కేటగిరీ వైజ్ అయితే మనకు డివైడ్ చేయడం అనేది జరిగింది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనము 12th పాస్ అయినా సరిపోతుంది, లేకపోతే డిప్లొమా పాస్ అయినా సరిపోతుంది. సో ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనకు ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది, అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది. సో ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో వెళ్ళేసి అప్లై చేసుకోండి. సో లాస్ట్ డేట్ గుర్తుంది కదా, లాస్ట్ డేట్ ఎప్పుడు ఉందంటే మనకు లాస్ట్ డేట్ వచ్చేసి మనకు